ఈరోజు పార్లమెంట్లో పక్క రాష్ట్రం బీజేపీ ఎంపీ అయినటువంటి సౌత్ బెంగళూరు ఎంపీ అయినటువంటి తేజస్వి సూర్య గారు మాట్లాడుతూ తెలంగాణ యొక్క పోరాటాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేలా అనేక మంది పోరాట యోధుల త్యాగాన్ని, అమరవీరుల త్యాగాన్ని కించపరిచేలా ఈరోజు మాట్లాడినటువంటి మాటలను తెలంగాణ జాగృతి పూర్తిగా ఖండిస్తా ఉన్నది. ఈరోజు తెలంగాణ నేపథ్యము, చరిత్ర తెలియనటువంటి వ్యక్తి బీజేపీ ఎంపీ ఈరోజు అవమానకర రీతిలో పాకిస్తాన్తో భారత్తో పోలుస్తూ భారత్ మరియు పాకిస్తాన్ విడిపోయడానికి పరిస్థితులను గుర్తు చేస్తూ అన్యాయంగా, అక్రమంగా, అవమానకర రీతిలో ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని తెలంగాణ జాగృతి పూర్తిగా ఖండిస్తా ఉన్నది. దీనికి తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి ఎన్నికైనటువంటి 8 మంది ఎంపీలు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, రాజ్యసభ మెంబర్ ఉన్నాడు, అలాగే జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు అనేటువంటి డికే అరుణ గారు కూడా వీటికి సమాధానం చెప్పాలా. మీ పార్టీ ఎంపీ మాట్లాడినటువంటి మాటలు అవి పార్టీ అభిప్రాయమా, వ్యక్తిగత అభిప్రాయమా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా బీజేపీ పార్టీ నుంచి భారత పార్లమెంట్ లో ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి తెలంగాణ చరిత్రను, తెలంగాణ త్యాగాలను అవమానపరిచేలా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ ప్రస్తుతం పక్క రాష్ట్రం ఎంపీ ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడినాడు. అయ్యా తేజస్వి సూర్య గారు, మీకు తెలియదేమో, తెలంగాణని కలపడమే అన్యాయంగా కలిపినారు. ఆనాటి ఆంధ్ర వలస పాలకుల కుట్రతో, కుతంత్రాలతో ఇక్కడ వనరులపైన కన్నేసి ఇక్కడ దోపిడీ చేయాలనే కుట్రతో ఆ రోజు రాష్ట్రాన్ని కలిపినారు. అనేక మంది త్యాగాలు చేస్తే, పోరాటాలు చేస్తే ఒక అస్తిత్వ పోరాటాన్ని, ఒక ఆత్మగౌరవ పోరాటాన్ని, నీళ్లు నిధులు నియామకాల పేరిట జరిగినటువంటి పోరాటాన్ని కించపరిచేలా, అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి రాష్ట్రాన్ని కించపరిచేలా ఈ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఖండిస్తా ఉన్నది జాగృతి. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు. ముఖ్యంగా జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి డికే అరుణ దీనికి సమాధానం చెప్పాలా, బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలా, కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, లక్ష్మణ్ గారు సమాధానం చెప్పాలా, ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.